కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ అండ్ అలాగే నిజామాబాద్ నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది విద్యారంగంలో. ఎందుకు ఇంత డ్రాస్టిక్‌గా విద్యారంగం నుండి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? సో గవర్నమెంట్ రంగంలో విద్యని పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితుల్ని దగ్గరుండి చూశాను. అలాంటి జర్నీ కూడా చేశాను. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ వ్యవస్థలో పనిచేశాను కాబట్టి, విద్యారంగంలో పనిచేశాను కాబట్టి, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు బాగా తెలుసుకుని, ఎస్పెషల్గా మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకి విద్యారంగము ఎలా ఉందంటే, గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ కనిపిస్తుంది, ప్రైవేట్ అండ్ కార్పొరేట్ ఇది ఒక వ్యవస్థలా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ వ్యవస్థలో చాలా నిరాదరణ అండ్ నెగ్లిజెన్స్కి గురవుతుంది ఎడ్యుకేషన్. సో దానిని దృష్టిలో పెట్టుకొని మనకి తోచింది మనం తప్పనిసరిగా, తోచింది కూడా కాదు, చూస్తున్నది ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేశామో, ఏదైతే మనము మన జర్నీలో చూసామో, ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నామో, దానిని ఒక వేదిక ద్వారా మన పెద్దలకు వినిపించి ఒక పరిష్కారాన్ని చూసుకోవాలి, వెతుక్కోవాలి. ఈ నిరాదరణకి గురవుతున్నటువంటి వ్యవస్థను, అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే వెంటిలేటర్ పైన ఉంది.